బాహుబలి వరల్డ్ మార్కెట్కు టాలీవుడ్ అనేది ఒకటి ఉందని, అక్కడ కూడా వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్, వరల్డ్ క్లాస్ యాక్టర్స్ ఉన్నారని భారీ వసూళ్ల రూపంలో చూపించి ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ నీరాజనాలు అందుకున్న ఈ ఎపిక్ మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాహుబలి తెలుగు వర్షన్ ని ప్రదర్శిస్తున్నారు. 230 నామినేషన్స్ నుండి బాహుబలితో పాటు బాజీరావు మస్తానీ, ఎయిర్ లీఫ్ లాంటి సినిమాలను కూడా ఎంపిక చేశారు. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మొత్తం 22 సినిమాలను ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే ఆడియన్స్ హార్స్ తో పాటు ఎన్నో అవార్డులను సైతం గెలుచుకున్న బాహుబలి ఈ ఎంట్రీతో మరో ప్రెస్టీజియస్ మెట్టు ఎక్కినట్టయింది. మరో 6 నెలల్లో ద కంక్లూజన్ రాబోతున్నప్పటికీ ఇంకా పార్ట్ 1 తాలూకు ప్రభంజనం కొనసాగుతుండడం విశేషం. జక్కన్న చెక్కిన ఈ అద్భుతం సాధించిన విజయం తెలుగు సినిమా ధోరణిని, ఆలోచన విధానాన్ని మార్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.